నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన ఆవశ్యకతను పలువురు దాతలు వివరించారు. అనంతరం అత్యధిక సార్లు రక్తం ఇచ్చిన 59 మంది దాతలను గుర్తించి రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు మెమంటో సర్టిఫికేట్లు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని, రక్తదానం వలన దాతలు మరింత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సంవత్సరానికి 15,000 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ఎస్సీ మెంబర్లు నేతాజీ సుబ్బారెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, రవిప్రకాష్, సురేష్ కుమార్ జైన్, కలికి శ్రీహర్ రెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, రంగయ్య నాయుడు, గుణపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ రక్తదాత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రెడ్ క్రాస్ బ్రాంచ్ల్లో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ ఒకటిగా చెప్పవచ్చు. అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్, ప్రధానంగా బ్లడ్ సెంటర్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, అలానే వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ, ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ, గాంధీ ఆశ్రమం మెయింటెనెన్స్, ఇలాంటి 13 ప్రాజెక్టులు మన నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్నాయి. అందులో భాగంగా మన బ్లడ్ సెంటర్కి వచ్చేటప్పటికి సుమారుగా సంవత్సరానికి 15,000 యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాం. అన్ని వేల మంది ప్రాణాలని మనం కాపాడగలుగుతా ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే, మనము సమాజంలో దేనైనా కూడా కృత్రిమంగా తయారు చేయొచ్చేమో, కానీ బ్లడ్ని కృత్రిమంగా తయారు చేసే వ్యవస్థ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే ఎవరికైనా కూడా ఆపరేషన్స్ కానీ, లేదంటే యాక్సిడెంట్స్ కానీ, రకరకాలైనటువంటి కారణాలతో ఒకరికి బ్లడ్ అవసరమైనప్పుడు ఇంకొకరి శరీరంలో నుంచి మనం ఆ బ్లడ్ని తీయగలిగినప్పుడే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ని ఒక డొనేషన్ రూపంలో ఉచితంగా ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు 100 సార్లకు పైగా బ్లడ్ డొనేట్ చేసినటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారందరినీ గుర్తించి సుమారుగా 58 మందిని ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా వారందరినీ కూడా సత్కరించుకోవడం రెడ్ క్రాస్ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. బ్లడ్కి ఆల్టర్నేటివ్ గా కృత్రిమంగా తయారు చేసే వ్యవస్థ లేదు కాబట్టి తప్పకుండా అది బ్లడ్ డొనేషన్ ద్వారానే మనం కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రధానంగా తలసేమియా పిల్లలు కానీ, క్యాన్సర్కి కానీ, యాక్సిడెంట్ సమయాల్లో కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, వీరందరికీ కూడా బ్లడ్ ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి వారందరికీ కూడా మనం బ్లడ్ ఇవ్వాలన్నప్పుడు ఒకరి ద్వారా మనం బ్లడ్ డొనేషన్ తీసుకోగలిగినప్పుడే ఆ వ్యక్తి ప్రాణాలను మనం కాపాడగలిగిన వాళ్ళు మొత్తం. ఇది ఒక బృహత్తరమైనటువంటి ఒక మంచి దానం. ఇందులో భాగంగా అనేక వందల మంది ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ రెగ్యులర్ గా డొనేట్ చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంతమందికి అపోహలు ఉంటాయి, బ్లడ్ ఇస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రెగ్యులర్ గా సంవత్సరంలో 4 పర్యాయాలు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది మన నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.